హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పునీత క్రియేటివ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను ఐఎఫ్బి వాషింగ్ మిషన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇది నేను రీసెంట్గా తీసుకున్నాను ఐఎఫ్బి వాషింగ్ మిషన్. దీని గురించి డీటెయిల్స్ చెప్పే కంటే ముందు మీకు ఐఎఫ్బి వాషింగ్ మిషన్ గురించి అయితే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఐఎఫ్బి వాషింగ్ మిషన్కి అయితే నేనైతే 10/10 అయితే ఇస్తాను. ఎందుకంటే ఇది రీసెంట్గా తీసుకున్న కొత్త వాషింగ్ మిషన్. నేను అంతకు ముందు కూడా ఐఎఫ్బి వాషింగ్ మిషనే యూస్ చేసేదాన్ని. ఆల్మోస్ట్ నేను 11 ఇయర్స్ వాడాను పాత వాషింగ్ మిషన్ ఐఎఫ్బిది. నాకు 11 ఇయర్స్లో ఒక 2-3 టైమ్స్ మాత్రమే ప్రాబ్లం వచ్చింది. అంతకు మించి ఎప్పుడు కూడా నాకైతే రిపేర్స్ రాలేదనమాట. చాలా బాగా పనిచేసింది. సో ఇప్పుడు రీసెంట్గా మా పాత వాషింగ్ మిషన్ కొంచెం వాటర్ లీకేజ్ ప్రాబ్లం వచ్చిందని చెప్పి సో ఎక్స్చేంజ్లో ఈ వాషింగ్ మిషన్ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి లేటెస్ట్ వెర్షన్ అనమాట. 2024 మోడల్ ఇది. ఇది కూడా నేను ఐఎఫ్బిఏ తీసుకున్నాను. వేరే కంపెనీది ఏమీ తీసుకోవాలని అయితే నేనైతే అస్సలు అనుకోలేదు. ఇప్పుడు ఇంకా ఈ మిషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఈ మిషన్ మోడల్ వచ్చేసి సెనాటర్ ఎంబిఎన్ 8 kg 1200 RPM అనమాట. దీంట్లో 4 ఇయర్స్ మిషన్ వారంటీ ఉంది, 10 ఇయర్స్ మోటార్ వారంటీ ఉంది, 10 ఇయర్స్ స్పేర్ సపోర్ట్స్ కూడా ఉందన్నమాట. అండ్ అలాగే ఈ మిషన్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది ఏఐ టెక్నాలజీతో వర్క్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే ఆక్వా ఎనర్జీ, స్క్విరిల్ వాష్, పవర్ స్టీమ్ అనేది దీంట్లో స్పెషల్ ఫీచర్స్ అనమాట. అండ్ అలాగే ఈకో ఇన్వర్టర్ కూడా ఉంది. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫీచర్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఆటో ఇన్బ్యాలెన్స్ కంట్రోల్, వోల్టేజ్ ప్రొటెక్షన్, ఆటో రీస్టార్ట్ అండ్ అలాగే ఆటో డయాగ్నోసిస్ అనేవి కూడా ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా వాషింగ్ సంబంధించి ఏమేం ప్రోగ్రామ్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్లో ఉన్న ప్రోగ్రామ్స్ అన్నిటికి ఇక్కడ ఫింగర్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇది యూస్ చేయాలి. అండ్ అలాగే ఈ రైట్ సైడ్లో ఉన్న ప్రోగ్రామ్స్ అన్నిటికి ఈ ఫింగర్ సింబల్ని యూస్ చేయాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, పవర్ స్టీమ్ అనేది దీంట్లో స్పెషల్ ఫ్యూచర్ అనమాట. ఇప్పుడు ఇంకా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఏంటి, ఇవి ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పవర్ బటన్ అనమాట. ఇలా ఒకసారి ప్రెస్ చేస్తే మిషన్ ఆన్ అవుతుంది. ఈ విధంగా చూస్తున్నారు కదా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న ఆప్షన్స్ అన్నీ చూద్దాం. ఫస్ట్ అయితే లెఫ్ట్ సైడ్లో ఉన్న ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, మై ఐఎఫ్ అని. ఇది వచ్చేసి మన మొబైల్లో యాప్ అనమాట. దీని గురించి లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ ఈ విధంగా యారో మనం క్లిక్ చేస్తే సెకండ్ ఆప్షన్కి వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్స్ప్రెస్ 15 అని. ఇది వచ్చేసి 15 మినిట్స్ వాష్ చేస్తుంది అనమాట 30 degreesలో. ఇది వచ్చేసి డైలీ వేరు ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ మనం వాష్ చేసుకోవడానికి అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఇలా ఈ విధంగా ప్రెస్ చేస్తే నెక్స్ట్ ఆప్షన్కి వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, బల్కీ అని ఉంది కదా, ఇది వచ్చేసి బల్కీ బెడ్డింగ్ అనమాట. దీంట్లో మనకి కర్టైన్స్, బెడ్షీట్స్, సోఫా కవర్స్, బ్లాంకెట్స్ ఇవన్నీ కూడా వాష్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 1 hour 19 minutes 40 degreesలో వాష్ చేస్తుంది అనమాట. 2 kgs దాకా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి క్రాడిల్ వాష్ అనమాట. దీంట్లో మనకి ఎంబ్రాయిడింగ్ సంబంధించింది అనమాట. అంటే వర్క్ బ్లౌజెస్, వర్క్ శారీస్ ఇవి ఉంటాయి కదా, వాటిని మనం ఈ ప్రోగ్రాంలో వాష్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి 30 degrees 45 minutes అయితే వాష్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చూస్తున్నారు కదా, స్పిన్ అండ్ డ్రై రిన్స్ అనమాట. అంటే ఏదైనా మనం జస్ట్ ఓన్లీ వాష్ చేసుకునే క్లాత్స్ ఉంటాయి కదా, వాటిని మనం ఈ ఆప్షన్లో వాష్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ కింద టబ్ క్లీన్ ప్రోగ్రామ్ అయితే కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి టెంపరేచర్ బటన్ని 3 seconds మనం ప్రెస్ చేస్తే ఈ ప్రోగ్రామ్ అయితే ఆన్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా లెఫ్ట్ సైడ్ ప్రోగ్రామ్స్ అన్నీ ఇలా యూస్ చేయాలి. ఇప్పుడు ఇంకా రైట్ సైడ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చూద్దాం. చూసారు కదా, ఫస్ట్ మనం ఈ ఫింగర్ సింబల్ని ప్రెస్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ వచ్చేసి మిక్స్ డైలీ అనమాట. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మిక్సింగ్ అనమాట. అన్ని క్లోత్స్ కలిపి మనం మిక్స్ డైలీ ఆప్షన్లో వేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి 1 hour అయితే వాష్ చేస్తుంది 40 degreesలో. అన్ని క్లోత్స్ మిక్సింగ్ వేసుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి కాటన్. ఇది వచ్చేసి 1 hour 57 minutes అయితే వాష్ చేస్తుంది 40 degreesలో. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి సింథటిక్ అనమాట.
దీంట్లో మనం సింథటిక్ టైప్ ఆఫ్ క్లోత్స్ ఉన్నవన్నీ వేసుకోవాలన్నమాట. ఇది కూడా 1 అవర్ 58 మినిట్స్ వాష్ చేస్తుంది 40 డిగ్రీస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేబీ వేర్ అనమాట. ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే సో వాళ్ళ క్లాత్స్ మనం ఈ బేబీ వేర్ ప్రోగ్రాంలో అయితే వాష్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి 60 డిగ్రీస్లో వాష్ చేస్తుంది అనమాట 1 అవర్ 49 మినిట్స్. అండ్ ఇంకా లాస్ట్ ప్రోగ్రామ్ కనిపిస్తుంది కదా, రిఫ్రెష్ అని. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే దీంట్లో స్పెషల్ క్లోత్స్ అంటే పార్టీ వేర్ అండ్ అకేషన్ వేర్, అలాగే మనం ఏదైనా ఒక డ్రెస్ వేసుకుని 1 అవర్ 2 అవర్స్ వేసుకున్న తర్వాత వాటిని నార్మల్గా వాష్ చేయాలని అనుకుంటాం కదా, అలాంటివన్నీ కూడా ఈ ఆప్షన్లో పెట్టుకుని వాష్ చేసుకోవాలన్నమాట. ఇది ఓన్లీ స్టీమ్తోనే వాష్ చేస్తుందన్నమాట. 25 మినిట్స్ ఓన్లీ స్టీమ్తోనే వాష్ చేస్తుంది. అంటే స్పెషల్ వేర్ బట్టలన్నీ పార్టీ వేర్కి సంబంధించినవన్నీ కూడా మనం ఈ ప్రోగ్రాంలో వేసుకోవాలన్నమాట. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, దీంట్లో మనం లిక్విడ్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దీంట్లో కంఫర్ట్ అవి ఉంటాయి కదా, దాన్ని వేసుకోవాలి. అండ్ దీంట్లో ఎప్పుడైనా పౌడర్ యూస్ చేయాలనుకుంటే పౌడర్ వేసుకోవాలన్నమాట. అండ్ చూసారు కదా, ఈ విధంగా మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని లిక్విడ్ వేసిన తర్వాత ఇక్కడ కనబడుతుంది కదా ఆన్ బటన్, ఈ సింబల్ను ప్రెస్ చేస్తే మిషన్ ఆన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, డ్రమ్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీని కెపాసిటీ 8 కేజీస్ అనమాట. దీంట్లో మనం 8 కేజీస్ వరకు క్లాత్స్ వేసుకోవచ్చు. అండ్ అలాగే మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి డిగ్రీస్ చూపిస్తుంది కదా, ఒకవేళ మీకు ఈ డిగ్రీస్ని పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ టెంపరేచర్ బటన్ కనిపిస్తుంది కదా, ఇది ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ డిగ్రీస్ మారుతుంది అనమాట. పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా లేదా కోల్డ్లో వాష్ చేసుకోవచ్చన్నా చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, 40 డిగ్రీస్ 60 డిగ్రీస్ లేదా కోల్డ్, ఇలా మీకు ఎలా ఏ డిగ్రీస్లో అయినా వాష్ చేసుకోవచ్చు. లేదా కోల్డ్లో నార్మల్గా వాష్ చేసుకోవాలనుకున్నా కూడా ఈజీగా మనం ఇక్కడ మార్చుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ప్రోగ్రామ్స్ అన్నిటికి సంబంధించి ఒక గైడ్లైన్స్ కింద ఒక కార్డ్ లాగా లామినేట్ చేసి ఇచ్చారనమాట. దీంట్లో చూస్తున్నారు కదా, అన్ని ప్రోగ్రామ్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి, ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఏ ప్రోగ్రామ్కి ఏ క్లాత్స్ వేసుకోవాలి, ఎన్ని వేసుకోవాలి అన్నీ కూడా చాలా క్లియర్గా అయితే దీని మీద ఉన్నాయన్నమాట. ఇది చూసుకుంటే చాలు, మనం వాషింగ్ మిషన్ అనేది ఏ ప్రోగ్రామ్ దేనికి సెట్ చేసుకోవాలనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది. మనం ఇంకా మర్చిపోయినా కూడా ప్రాబ్లం అయితే ఏముండదు. ఇది ఒకసారి చూసుకుంటే మనకు అర్థమైపోతుంది అనమాట. చాలా ఈజీగా అన్ని ప్రోగ్రామ్స్ గురించి వివరంగా అయితే దీని మీద అయితే మెన్షన్ చేసి ఇచ్చారనమాట. అండ్ దీని బ్యాక్ సైడ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఐఎఫ్ఈ యాప్ గురించి అనమాట. ఇది మనం మన మొబైల్ ద్వారా కూడా మనం ఈ వాషింగ్ మిషన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అనేది, అంటే మన మొబైల్లో యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇక్కడైతే క్లియర్గా ఇచ్చారనమాట. ఇక్కడ స్కానర్ కనిపిస్తుంది కదా, దీని ద్వారా మనం స్కాన్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన వైఫై కనెక్షన్ ద్వారా మనం వాషింగ్ మిషన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగో నేను ఈ వీడియోలో ఎండింగ్లో కూడా చూపిస్తాను. అండ్ అలాగే ఇంకో విషయం చెప్పాలి ఫ్రెండ్స్, ఇది ఏఐ టెక్నాలజీతో వాషింగ్ మిషన్ నడుస్తుంది కాబట్టి ఒక్కొక్కసారి మనం క్లాత్స్ వేసిన తర్వాత ఫ్యాబ్రిక్స్ని బట్టి అలాగే మనం వేసిన క్వాంటిటీని బట్టి ఆటోమేటిక్గా అది ప్రోగ్రామ్ సెట్ చేసుకుంటుంది. అండ్ అలాగే టైం కూడా సెట్ చేసుకుని వాష్ చేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు ఇంకా మన మొబైల్లో ఈ యాప్ని ఎలా యూస్ చేయొచ్చో చెప్తాను. ఫస్ట్ అయితే మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన వైఫై డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఈ విధంగా అయితే యాప్ ఓపెన్ అవుతుందన్నమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, లెఫ్ట్లో ప్రోగ్రామ్స్ అని ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మన వాషింగ్ మిషన్లో ఉన్నవే సేమ్, అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా సేమ్.
బట్ అలాగే పక్కన స్పెషల్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది చూసారా? ఇవి వచ్చేసి ఓన్లీ ఇక్కడ యాప్‌లో మాత్రమే ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట. ఇవి అక్కడ వాషింగ్ మిషన్‌లో ఉండవు. ఇవి యూజ్ చేసుకోవాలంటే ఓన్లీ యాప్‌లోనే మనం యూజ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ యాప్‌లో 12 ప్రోగ్రామ్స్ అయితే ఎక్స్ట్రా ఉన్నాయన్నమాట. అవి వచ్చేసి ఫస్ట్‌ది వచ్చేసి వూల్ అనమాట. అంటే ఉలెన్ క్లాత్స్‌ని వాష్ చేసుకునేది. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి స్పోర్ట్స్ వేర్. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి డార్క్ వాష్. దీంట్లో డార్క్ కలర్కి సంబంధించిన క్లోత్స్ని వాష్ చేసుకోవాలంట. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి టబ్ క్లీన్ అనమాట. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇన్నర్ వేర్ అనమాట. అంటే ఇన్నర్ వేర్స్ అన్ని ఈ ప్రోగ్రాంలో వాష్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి జీన్స్ అనమాట. జీన్స్ అన్ని కూడా దీంట్లో వాష్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి యూనిఫామ్. మన పిల్లల యూనిఫామ్స్ అన్నీ కూడా ఈ ప్రోగ్రాంలో వాష్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి షర్ట్స్ అండ్ బ్లౌజెస్. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి స్టీమ్ వాష్ అనమాట. ఇది ఓన్లీ స్టీమ్ మాత్రమే చేస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి లెనిన్ వాష్ అనమాట. అంటే లెనిన్ క్లాత్స్ ఉంటాయి కదా, వాటికి ఈ ప్రోగ్రామ్ యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి యాంటీ అలర్జెన్ ప్రోగ్రామ్ అనమాట. ఇది నేను డోర్ మ్యాట్స్కి అయితే యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్రెస్ 30 అనమాట. మనకి వాషింగ్ మిషన్లో ఎక్స్ప్రెస్ 15 అనే ప్రోగ్రామ్ ఉంది కదా, యాప్లో ఎక్స్ప్రెస్ 30 అనమాట. చూసారు కదా, ఈ విధంగా మనకి యాప్లో ఇన్ని ఎక్స్ట్రా ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయన్నమాట. కావాలంటే కనుక ఇవి మనకు మొబైల్ ద్వారా మనం వీటిని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మొబైల్ ద్వారా మనము ఎలా యూస్ చేయాలని చూపిస్తాను. ఇక్కడ నేను ఎక్స్ప్రెస్ 30 అనే ప్రోగ్రామ్ని అయితే సెలెక్ట్ చేశాను. చూసారు కదా, సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత పక్కన మనకి యారో సింబల్ కనిపిస్తుంది కదా, అది ఆన్ చేస్తే ఆటోమేటిక్గా మిషన్ అయితే ఆన్ అయిపోతుంది అనమాట. అంతే, చాలా సింపుల్. మనకి ఏది కావాలనుకుంటే ఆ ఆప్షన్ని ఓకే చేసుకుని ఈ విధంగా స్టార్ట్ చేసుకోవడం అంతే. ఇప్పుడు ఇంకా వాషింగ్ మిషన్ ఎలా పనిచేస్తుంది అనేది చూపిస్తాను. నాకు ఈ వాషింగ్ మిషన్లో అన్నిటికంటే బాగా నచ్చిన ప్రోగ్రామ్ వచ్చేసి క్రాడిల్ వాష్ అనమాట. ఎందుకంటే ఇది మనం రెగ్యులర్గా పార్టీ వేర్ అలాగే ఎంబ్రాయిడింగ్ వర్క్ సారీస్, వర్క్ బ్లౌజెస్ అనేది నార్మల్గా వాషింగ్ మిషన్లో వెయ్యం కదా, బట్ ఈ వాషింగ్ మిషన్లో అయితే వెయ్యొచ్చు అని చెప్పాను కదా. సో ఆ ఆప్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫుల్గా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన లెహంగా అనమాట. ఈ వర్క్ అంతా కూడా నేనే చేశాను అనమాట. దీని మీద మొత్తం థ్రెడ్స్తో అండ్ చిప్స్, కుందన్స్తో ఈ విధంగా హెవీగా వర్క్ చేసుకున్నాను నేను. ఇది నేను ఎప్పుడు కూడా వాషింగ్ మిషన్లో వేయను, నార్మల్గానే వాష్ చేస్తాను. బట్ ఈ మిషన్ తీసుకున్నాక నేను వర్క్ బ్లౌజెస్, వర్క్ సారీస్ అన్నీ కూడా నేను ఈ వాషింగ్ మిషన్లోనే వాష్ చేస్తున్నాను. ఇక్కడ మీకు చూపించడానికి మరొకసారి నేనైతే వాషింగ్ మిషన్లో వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ దుప్పటా చూస్తున్నారు కదా, ఇది కూడా ఫుల్ వర్క్ వచ్చి చిప్స్ అవి కూడా వచ్చాయన్నమాట. ఇది కూడా నేను వాషింగ్ మిషన్లో వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది శారీ అనమాట. ఇది రెడీమేడ్ శారీయే. వర్క్ అంతా కూడా రెడీమేడే. దీని మీద కూడా థ్రెడ్ వర్క్ అండ్ చిప్స్, కుందన్స్ ఈ విధంగా అన్నీ వచ్చాయి. ఇది కూడా నేను ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా ఇవన్నీ వాషింగ్ మిషన్లో వేసుకుని డోర్ క్లోజ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా లిక్విడ్ వేసుకున్నాను. నేను ఎప్పుడు లిక్విడే యూజ్ చేస్తాను. అండ్ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, క్రాడిల్ వాష్ ప్రోగ్రామ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఇది 30 degreesలో వాష్ చేస్తుంది, 45 minutes అనమాట. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని ఇప్పుడైతే నేను ఆన్ చేసుకున్నాను మిషన్ని. ఫస్ట్ మిషన్ ఆన్ అవగానే ఇక్కడి నుంచి వాటర్ అయితే తీసుకుంటుంది ఈ విధంగా. నేను ఇప్పుడు రెగ్యులర్గా సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ ఫ్రంట్ లోడే వాడతాను ఎప్పటి నుంచో. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే డ్రమ్ అయితే తిరుగుతుంది అనమాట. నార్మల్గా ప్రోగ్రామ్స్లో అయితే డ్రమ్ వచ్చేసి 360 degreesలో రౌండ్గా తిరుగుతుంది. బట్ ఈ ప్రోగ్రాంలో అయితే అలా తిరగదు అనమాట.
జస్ట్ మనం ఉయ్యాల ఊతున్నప్పుడు ఎలా అటు ఇటు మాత్రమే ఊగుతుందో ఆ విధంగా మాత్రమే డ్రమ్ అనేది తిరుగుతుందనమాట. చాలా జాగ్రత్తగా కేర్‌గా వాష్ చేస్తది ఈ ప్రోగ్రామ్‌లో. చూసారు కదా! ఇప్పుడైతే అయిపోయింది. సో, ఎలా వాష్ చేసిందో చూపిస్తాను. వర్క్ ఏమన్నా డ్యామేజ్ అయిందా ఏంటనేది కూడా మీకు అంతా క్లియర్‌గా తెలుస్తది చూడండి. చూసారు కదా! చిప్స్ గానీ, కుందన్స్ కానీ ఏమి ఎక్కడ ఏది కూడా ఉడకనే ఎంత నీట్‌గా వచ్చిందో. చాలా బాగా వాష్ చేస్తుంది కూడాను. ఏ ఎలాంటి వర్క్ అయినా కూడా మనం ఈ వాషింగ్ మిషన్‌లో అయితే వేసేయొచ్చనమాట. నేను హెవీ వర్క్ బ్లౌజెస్ కూడా ఆల్రెడీ నేను దీంట్లో వాష్ చేశాను కూడాను. ఏ ఏ ఏ ప్రాబ్లమ్ అయితే రాలేదు. వర్క్ పోవడం అలాంటిది ఏమీ జరగలేదు. చూసారు కదా! శారీ మీద వర్క్ కూడా థ్రెడ్ కూడా ఏమీ పోలేదు. అండ్ అలాగే ఈ దుపట్టా మీద కూడా ఉన్న చిప్స్ కూడా అసలేమీ పోలేదు. చూసారు కదా! చాలా బాగా వాష్ చేసింది. నాకు ఈ ఆప్షన్ అయితే చాలా బాగా నచ్చిందనమాట దీంట్లో. అండ్ అలాగే రీఫ్రెష్ ప్రోగ్రామ్, స్టీమ్ వాష్ ఉంటుంది కదా! ఈ 2 కూడా నాకు చాలా బాగా నచ్చినాయి ఈ మిషన్‌లో. రెగ్యులర్‌గా మనం ఇలాంటివన్నీ హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటాంగా, అలాంటిది కూడా చేయనవసరం లేకుండా ఈ మిషన్‌లోనే మనం వాష్ చేసేసుకోవచ్చు అనమాట. అందుకే నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా! దీని మీద కూడా కుందన్స్ ఉన్నాయి కదా! ఇవి కూడా ఏమాత్రం ఊడలేదు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా! ఈ వాషింగ్ మిషన్‌లో అయితే ఈ విధంగా అన్నీ కూడా ఈ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. ఈ వాషింగ్ మిషన్ అయితే నేను 2 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నా. నేను ఏది కూడా తీసుకున్న వెంటనే దానికోసం రివ్యూ అయితే ఇవ్వను. అలాగే వీడియో కూడా అప్లోడ్ చేయను. నేను ఏదైనా యూజ్ చేశాక అది నాకు నచ్చితేనే దాని గురించి అయితే రివ్యూ ఇస్తాను. అండ్ అలాగే ఇది కూడా 2 మంత్స్ నుంచి యూజ్ చేశాక ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఐఎఫ్‌బీ ఇంతకు ముందు కూడా వాడానని చెప్పాను కదా! 11 ఇయర్స్ నుంచి వాడుతున్నా. నాకు ఐఎఫ్‌బీ వాషింగ్ మిషన్ మీద అయితే ఏ కంప్లైంట్స్ లేవు. అండ్ అలాగే ఈ మిషన్ కూడా 2 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను కదా! అన్నీ కూడా చాలా బాగున్నాయి. బాగా వాష్ చేస్తుంది. ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నాకైతే నచ్చింది వాషింగ్ మిషన్. ఎవరైనా లేటెస్ట్‌గా వాషింగ్ మిషన్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ వాషింగ్ మిషన్ అయితే ట్రై చేయండి. నేనైతే ఈ వాషింగ్ మిషన్ రికమెండ్ చేస్తాను. ఇది నేను అమెజాన్‌లో తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.